హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ వ్లాగ్. నేనైతే సింపుల్గా టేస్టీకరమైన మునక్కాయ సాంబార్ తయారు చేశాను. ఎలా చేశాను చూసేద్దామా. ముందుగా గిన్నె పెట్టేసి వేడయ్యాక తగినంత ఆయిల్ అలాగే పోపు దినుసులు వేసేయాలి. దోరగా వేగాక ఎండుమిర్చి వేసి బాగా కలపాలి. ఇలా దోరగా అయ్యేంత వరకు కలిపేశాక పెద్ద పెద్ద ముక్కలుగా ఆనియన్ అలాగే పచ్చిమిర్చి వేసి కరివేపాకు వేయాలి. వేసాక బాగా కలపాలి. కలిపాక ఇలా బాగా కలిపేసినాక కొద్దిగా పసుపు వేసి మళ్ళీ కలియబెట్టాలి. అలాగే పెద్ద పెద్ద ముక్కలుగా చేసిన దోసకాయలు వేసాను. అలాగే పెద్ద సైజులో వంకాయలు, అలాగే పెద్ద సైజులో ఆనంకాయలు, ఇంకా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ చేశాను. కలిపేశాక కొంచెం ఉడకబెట్టి పెట్టాను. మునక్కాయలు వేసి కొద్దిగా ఉప్పు వేసి బాగా కలియబెట్టుకోవాలి. ముక్కల్ని పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపేశాక మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత ఇలా మళ్ళీ పెద్ద సైజులో టమాటా వేసాను ఒకటి. ముందుగా పెట్టేసిన కందిపప్పు వేసాను. కందిపప్పు చేస్తేనే బాగుంటుంది టేస్ట్. మంచిగా కలుపుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకున్నాక అలాగే కొద్దిగా చింతపండు నానబెట్టి పెట్టుకుంటాం కదా ముందుగానే, అది పిసికి వేసేయాలి. వేసేసినాక మంచిగా కలుపుకొని కొద్దిగా సాంబార్ పొడి వేసేస్తే బాగుంటుంది. చూసారు కదా ఎలా అవుతుందో. మూత పెట్టేసి 10 మినిట్స్ ఉడికించినాక ఇలా ఉంటుంది. ఎక్కువసేపు ఉడికిస్తేనే బాగుంటుంది. బాగా ముక్కలకు మంచిగా మగ్గి టేస్ట్ కూడా బాగుంటుంది. లాస్ట్కి కొత్తిమీర వేసి దింపేస్తే సరిపోతుంది. చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.